నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి సీఎం రేవంత్ రెడ్డిని కోరిన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు బేడిగడ్డ బ్యారేజ్లో ప్రవాహపు అంచనా పరీక్షలు ఏడీసీపీ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయి బీసీ యాజమాన్య సంఘం రాష్ట్ర సదస్సులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చెక్కులకు కూలిన ఇండ్ల బాధితులకు చెక్కుల పంపిణీ తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు కోరారు. గత 10 ఏళ్లుగా ఏపీలోని 4వ తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారని 100 మంది ఉద్యోగులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు అదే వేదిక ముందు నిజామాబాద్ జిల్లా అన్న రాంజయ్ అన్న గారికి మనం చెందినందుకు ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ సంగారెడ్డి జిల్లా గురించి అడుగుతుంటే మీ పెద్దలకే వదిలేస్తున్నాం. మీ నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. అదే మన అధ్యక్షులు కార్యదర్శి చెప్తాను నగర శాఖ ఉండగా కానీ నగర శాఖ కాదని ఏం చేయాలి. వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటే మాకు తెలుసు. మేము మెంబర్షిప్ అడుగుతున్న దానికి కాదు రోజు నెలకి 50,000 ఖర్చు ఉంటుంది. బైక్ కానీ కరెంట్ బిల్ అని తర్వాత వస్తే సంగారెడ్డి విషయం వస్తే డబ్బులు చేయకుండా చాలా తప్పదు. అంతే హైదరాబాద్ జిల్లా ఇంకా మన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులకు అక్కలకు చెల్లెలకు అందరికీ మా హైదరాబాద్ జిల్లా నుంచి తల వచ్చి నమస్కారం చేస్తున్నారు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మేము తీర్మానాలు చేయడం జరిగింది. ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దయతలంచి ఆ యొక్క 100 మందిని మీరు మన ఆంధ్ర నుంచి తెలంగాణకి తేవలసిందిగా ఈరోజు మా యొక్క కేంద్ర సంఘం తరపు నుంచి మేము ఎగ్జిక్యూటివ్ తరపు నుంచి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా తప్పకుండా వారిని మన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి పదే కోరుతున్నాం. అయ్యా మేము తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి మేము విన్నవించేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటేనే పెళ్లి గవర్నమెంట్ అని చెప్పి మేము సంతోషపడ్డాం. మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాకు మొదటి తారీఖున జీతాలు ఇచ్చేయడం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాం. మా యొక్క ఉద్యోగులంతా చాలా సంతోషపడుతున్నారు. మీరు ఈరోజు మీ యొక్క పరిపాలన రాజశేఖర్ తర్వాత మీరే అని చెప్పేసి మేము చెప్పక తప్పలేదు. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసేటువంటి పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. మరి అంతేకాకుండా మీరు రైతులకు కూడా మాట తప్పకుండా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి తీరారు. కాబట్టి అదే మాదిరిగా ఉద్యోగులకు కూడా మాకు డిఎల్ పెండింగ్ ఉన్నాయ్యా, మాకు పిఆర్స్ కూడా పెండింగ్ ఉంది. దయతలంచి ఒకసారి మా ఉద్యోగులకాయ కూడా కన్ను పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. మరి మేము కోరేది ఏంటంటే ఏది ఏమైనా కూడా మేము కూడా మీ యొక్క పిల్లలమని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయతలంచి మేము ఏదైతే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మేము తీర్మానం చేసుకొని మేము మా యొక్క ఉద్యోగులమంతా కలిసేసి 1 డే సాలరీ ఇవ్వడం జరిగింది. మేము కూడా మీ యొక్క ప్రభుత్వంలో మీరు చేసేటువంటి
దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే సార్. దయతలంచి మా ఉద్యోగులకు కూడా ఉద్యోగులపై కన్ను పెట్టవలసిందిగా కోరుతూ దయతలంచి ఈ యొక్క దసరా కానుకగా డిఎల్ డిక్లేర్ చేస్తానని చెప్పేసి మీపై మీ ప్రభుత్వంపై నమ్మకం తెలియజేస్తూ జై తెలంగాణ, జై 4వ తరగతి దసరా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ లో శాస్త్రవేత్తలు ప్రవాహపు అంచనా పరీక్షలు ప్రారంభించారు. NCWSA సూచనల మేరకు CWPRS పుణేకు చెందిన శాస్త్రవేత్తలు సంపత్ నాగరాజ్ ఆధ్వర్యంలో ADCP పరికరం బోటుకు అమర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యారేజ్ లో 3,62,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో నాటు పడవలు కాకుండా లక్నవరం నుంచి ప్రత్యేకంగా బోటును మంగళవారం తీసుకొచ్చారు. ఆ బోటుకు ADCP పరికరం అమర్చి ప్రవాహం అంచనా వేస్తున్నారు. విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయని, కులాల అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలతో పాటు స్కాలర్షిప్లను పెంచాలన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెషనల్ కోదండరాం మాట్లాడుతూ అందరికీ ఒకే రకంగా ఆహారం ఉండాలని, నాణ్యమైన భోజనం కోసం మెస్ ఛార్జీలను పెంచి స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం అందించే విధంగా ఒత్తిడి పెంచాలని కోరారు. దాదాపు 10 వరకు మొత్తం హాస్టల్ గురుకులాల మెచ్చార్జీలను 1800కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ యువజన సంఘం జీలపల్లి ఎన్జీఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలవుతారు. గురుకులాలలో ఇప్పటికీ 36 మంది చనిపోయారు, 800 మంది అస్వస్థతకు గురయ్యారు. సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. వెంటనే హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణన్న గారు పోరాటం చేసి స్వర్గీయ కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 రోజులు అమరదీక్ష చేస్తే హాస్టళ్లు ఫుల్ రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ అనే అద్భుతమైన స్కీమ్ని పెట్టడం జరిగింది. ఈరోజు హాస్టల్ మెస్ ఛార్జీలు 1500 నుంచి 3000 పెంచాలని, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజులు బీసీలకి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకి పూర్తి ఫీజులు ఆనాడు ఆర్ కృష్ణన్న గారు దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి పెట్టినట్టు అదేవిధంగా పూర్తి ఫీజులు, ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే
పూర్తి ఫీజులు ఇవ్వాలని, రెండోది ఈరోజు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉంది, అవన్నీ తక్షణమే విడుదల చేయాలని కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. రెండోది రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 2 లక్షల రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలని, గ్రూప్ 2 2,000కు పెంచాలని, గ్రూప్ 3 3,000కు పెంచాలని, డిఎస్సి కూడా ఇంకా పోస్టులు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. రెండోది ఈరోజు రాష్ట్రంలో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఉంటారు. పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ సంతతి అంత ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే చదువు అంత బాగుంటుంది. అది చాలా కీలకం. ఇలా కృష్ణయ్య గారు అడిగేది ఆ రకంగా అందరికీ రకమైన భోజనము అందాలి అని. దానికోసం నాణ్యమైనటువంటి భోజనం మన క్లాసులో స్కూల్లో దొరకాలని, ఆ నాణ్యమైన భోజనము మనకు ఇప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని మనం కోరుకుంటాం. న్యాయమైనదే కదా. న్యాయమైన ఈ డిమాండ్ను సాధించుకోవడానికి మీటింగ్ ఇవ్వాలి ఇక్కడ పెట్టుకున్నాం. ఇంత బాగా చదువుకోవడానికి ఇంత మంచి హాస్టల్ కూడా ఉండాలి అని చెప్పి కృష్ణయ్య గారు చాలా విపులంగా చెప్పింది. కాబట్టి నేను ఆ వివరాల జోలికి పోవటం లేదు. దాంతో పాటుగా ఆరోగ్యకరమైన హాస్టల్ వాతావరణము అవి మనం ఏర్పాటు చేయాలని, మంచి చదువు దొరకాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి మంచి చదువు, మంచి భోజనము, మంచి వాతావరణం కలిగిన హాస్టళ్ళు మనకు కావాలని అడగటం వెనకాల మనమేదో పూర్తిగా హాస్టల్లో కూర్చొని పూర్తిగా సర్వభోగాలను అనుభవించాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన మనుషులుగా, నిండైనటువంటి మనుషులుగా మనం ఎదగటానికి ఇది ప్రాతిపదిక. ఆ నిండైన మనుషులుగా మనం ఎదగాలి. మన సమాజంలో అసమానతలు ఉన్నాయి, అందరికీ అవకాశాలు దొరకటం లేదు. ఆ అవకాశాలు మనకు కలగాలని చెప్పి మేమందరం కూడా మీ అందరి అవసరాల కోసమే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దానివల్ల మీరు మరింత చదువుకు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను జిల్లా సెక్షన్ జడ్జి కామారెడ్డి జిల్లా చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విఆర్ఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్షన్ జడ్జి వరప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కమ్యూనిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కమ్యూనిటీ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చంద్రసేనారెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ సెమీ ఉల్లా ఖాన్, కమ్యూనిటీ మెంబర్స్ మహమ్మద్ ఖలీల్ హుల్లా, షేక్ హలీముద్దీన్, షేక్ అబ్దుల్ లతీఫ్, విజయ్ కుమార్, నిర్మల, స్వప్న, కమ్యూనిటీ మెడిటేషన్లు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఆల్రెడీ చెప్పారు అదే బెస్ట్ ట్రస్ట్ కాదు నాకు రైటింగ్ ఇస్తుంది పలానా ఏరియాలో అని చెప్తే మేము కలెక్టర్ సబ్మిషన్ చేస్తాం. చూడండి అసలు యూట్యూబ్ లో
అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, అట్లాగే ఈ మీడియేషన్ వాలంటీర్స్ అందరూ కూడా వచ్చారు, నా యొక్క డిఎల్ఎస్ఏ స్టాఫ్ మెంబర్స్, అట్లాగే మీరు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీరు పేపర్లో చూసే ఉంటారు, రావట్లేదు కూడా ఎంచుకుని మన మీడియేషన్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ని అపాయింట్ చేసి, అట్లాగే మన కమ్యూనిటీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, అది ఫ్యామిలీ డిస్ప్యూట్ కావచ్చు, ఏదైనా క్రిమినల్ కేసు కావచ్చు, ఏదైనా సివిల్ కేసు కావచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వస్తున్నాయి. వాటిని పరిష్కరించడం కోసం ఇట్లా కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ని అపాయింట్ చేసి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకుని మనం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ కామారెడ్డిలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేసినందుకు మీ పేరెంట్ అలీముద్దీన్ గారికి, ఖలీలుల్లా గారికి, అబ్దుల్ లతీఫ్ గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే మన కమ్యూనిటీ సెంటర్ ఓపెన్ చేసామంటే కాదు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో ఎందుకంటే వాళ్ళకి మామూలుగా మాట్లాడతాం అది కాదు, కానీ ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వటం అంటే తెలుసు కదా, అంటే వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి. ఉదాహరణకు ఫ్యామిలీ డిస్ప్యూట్లో భార్యాభర్తలకు మధ్యలో బాగానే ఉంటారు, కానీ ఎవరో ఒక విలన్ ఉంటారు దాంట్లో మొత్తం చెడగొట్టడానికి. ఆ విలన్ ఎవరో పట్టుకుంటే సమస్య మొత్తం పరిష్కారం అయిపోతుంది. అట్లా కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్కి అట్లా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఏ విధమైన సమస్యలు లేకుండా మన కమ్యూనిటీలో కానీ, అట్లాగే మన జిల్లాలో, అట్లాగే మన రాష్ట్రంలో అంతా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్విన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. స్టేషన్ రోడ్డు, గంజి రోడ్డు, పెద్ద బజార్, నిజాం సాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ తీగలు శోభాయాత్రకు ఆటంకం కలగకుండా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని విద్యుత్ మున్సిపల్ అధికారులు కలెక్టర్ను ఆదేశించారు. పెద్ద చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పోలీసులు అధికారులకు ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఆమనగల్ మండల కేంద్రంలో ఇటీవల భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో నియోజకవర్గంలో పాత ఇండ్లు కూలిపోయాయని, అలాంటి వారిని గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీపీ అనిత విజయ్, కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య మైసయ్య, ఐఎన్టీఈసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు లేని విధంగా ఒకేసారి వచ్చినది. దీనికి అరేబియా సముద్రం సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ది కూడా ఉండి మొత్తం దేశవ్యాప్తంగా అయింది. అనుకోకుండా మన దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాలు రావు. పైన కూడా ఎక్కువ వర్షాలు వచ్చినాయి, దాంతో అన్ని కుంటలు నిండినాయి, అక్కడక్కడ ఇండ్లు కూడా పోయినాయి. ఇప్పుడే ఒక 5 ఇండ్లు కూలిపోతే వాళ్ళకు కొంత సహాయ నిమిత్తం చేయడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళకి రావాలి డబ్బులు, చిన్న అమౌంట్ వచ్చింది, మిగతాది కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చేది కూడా మళ్ళీ వాళ్ళకు గవర్నమెంట్ ద్వారానే వాళ్ళకి చెందే విధంగా చూస్తాం. ఇక్కడ కూడా సూర్య సముద్రం ఉన్నది, అది చాలాసార్లు చూస్తూ ఉన్నాం మనం. 5 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఒకసారి ఫిల్ అవుతుంటుంది, అంటే అలుగు వాడడం అనేది. ఈసారి ఆల్రెడీ ఇప్పటికే అంటే ఆగస్టు మంత్లోనే ఇంచుమించుగా ఫిల్ అయిపోయింది. ఈ వర్షాలకు ఇక్కడ నుంచి కొన్ని కుంటాలు కూడా తిరిగినాయి. నేను అన్నీ తిరుగుతూ ఉన్నాను. ఈ కడతాల మండల్లో పోయినాయి, అదేవిధంగా తలకొండపల్లి మండల్లో పోయినాయి. అక్కడ వెళ్తే రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి వెల్దండ మండలంలో. దీనికి కారణం ఏంటంటే ఒకేసారి వర్షం అకస్మాత్తుగా ఎక్కువ రావడం నుంచి ఇబ్బందులు అయినాయి. అక్కడ ఈ ట్యాంక్స్ అంటే ఈ కుంటలు ఏవైతే ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, అవి ఒకటి దిగిపోతే ఆ ఫ్లో ఎక్కువైపోయేసి ఒకదాని తర్వాత ఒకటిపోయినది. అదే కాకుండా ఈ చిన్న చిన్న కల్వర్ట్స్ కూడా రోడ్స్ మీద ఉండి ఆ రోడ్స్ అన్నీ పోయినాయి, అంటే ఆ కల్వర్ట్స్ పోయినాయి, రోడ్స్ అంతా తేలిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి కంకర సిమెంట్ కూడా వేసున్నాయి కూడా తేలిపోయినాయి. వీటన్నిటికీ ఇప్పటికే ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మాడుగుల మండలము, అదేవిధంగా ఆమన్గల్లు, కర్తాలు, తర్వాత తలకొండపల్లి మండలాలకు సంబంధించి ఇంతవరకే కలెక్టర్ గారితో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడమైంది. అదేవిధంగా అక్కడ వెల్దండ, కల్లకుర్తి, చారగొండల కొన్ని విలేజెస్ గురించి మాట్లాడడం జరిగింది. రోడ్స్ డ్యామేజ్ అయినాయి, వాటి కోసానికి కూడా టెంపరీగా అమౌంట్స్ పెట్టి రోడ్స్ రిపేర్ చేసుకోవడం, అదేవిధంగా కొన్ని కుంటలకు కూడా R&B వాళ్ళతోటి PR డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోడ్లు కూడా రిపేర్లు చేయడం జరుగుతుంది. దాన్ని ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా పారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లు చెరువుకు ఆలుగెళ్ళడం నుంచి ఆ వరద ఇక్కడి వరకు మేడిగడ్డ నుంచి వెళ్ళడం, ఆ తర్వాత బైరాపూర్ దగ్గరకు పోయి అది కూడా కొట్టుకుపోవడం, అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో నిర్మించినటువంటి ఏమంటారు వాటిని కల్వర్ట్స్, అక్కడ ఉన్న బ్రిడ్జెస్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా ఎగిరిపోయాయి. అయితే వాటిని కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ముఖ్యంగా బైరాపూర్ దగ్గరది, ఈ మేడిగడ్డ తండకు సంబంధించినది, ఇవి కూడా ఆ బ్రిడ్జెస్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దానికి ఎవరు కూడా అంటే అకస్మాత్తుగా వచ్చేసింది కాబట్టి దీనికి బాధ్యత అనేది ఎవరు ఉన్నారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి, సీఎం రేవంత్ రెడ్డిని కోరిన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు. బేడిగడ్డ బ్యారేజ్లో ప్రవాహపు అంచనా పరీక్షలు, ఏడీసీపీ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు. విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయి, బీసీ యాజమాన్య సంఘం రాష్ట్ర సదస్సులో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. వర్షాలకు కూలిన ఇండ్ల బాధితులకు చెక్కుల పంపిణీ, తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. చూస్తూనే నుండి విధి న్యూస్ లక్ష్యం సమాజ్. అయితే నమస్కారం.